శ్రీ కృష్ణప్రసాద్ గారు ఆధ్వర్యంలో కృష్ణప్రసాద్ గారు కార్యక్రమాలు వందే మాతరం సుప్రజోత్స్నం పులకితయామిని పుల్లకు శోభిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే गाइड చేయడానికి అద్భుతంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలుగా చదువు పట్ల అన్ని రకాలుగా కూడా బాధ్యత తీసుకుంటా ఉన్నాం, జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రభుత్వం స్కూల్స్లో చదివే పిల్లలకి సొంత పిల్లల్లాగా చూసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకుంటాం. వాళ్ళకి చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, అలాగే నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, అట్లాగే మధ్యాహ్నం భోజనం. ఈరోజు మరి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మరి గవర్నమెంట్ కాలేజెస్లో ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గం గవర్నమెంట్ కాలేజీకి వస్తున్నారు. అంతేకాకుండా పిల్లలకి సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి స్కూల్స్లో ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం కానీ, అలాగే కంప్యూటర్ని సిఎస్ఆర్ స్కీమ్స్ ద్వారా కంప్యూటర్ని అవి కూడా ఏర్పాటు చేయడం కానీ, అన్నింటినీ కూడా స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుంటున్నాం. ఈరోజు ఎంకే బేగ్ స్కూల్లో సదరన్ స్టేట్స్ లెవెల్లో ఎన్టీఆర్ డిస్టిక్ లెవెల్లోని సైన్స్ ఎగ్జిబిషన్ దాదాపు 100 స్కూల్స్ అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి పిల్లలందరూ కూడా వచ్చారు. ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో ఇది జరుగుతూ ఉంది. వాళ్ళంతా విజ్ఞానాన్ని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అలాగే వాళ్ళు సొంతగా చేసి కూడా తీసుకొచ్చారు. అవి చూస్తాం కానీ మిగతా పిల్లలు కూడా నేర్చుకోవడం కానీ, అలాగే టీచర్స్ చెప్పినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. భవిష్యత్తులో కార్పొరేట్ స్కూల్స్తో పని